ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం కీలక సమావేశం జరిగింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రివర్గం ఒక దేశం ఒక ఎన్నికల బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇప్పుడు శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం దీనిని లోక్సభలో ప్రవేశపెట్టనుంది. అంతకుముందు ఒకే దేశం ఒకే ఎన్నికలపై కోవిడ్ కమిటీ నివేదికను సెప్టెంబర్ 18న కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 2019లో 73వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే ఆలోచనను ప్రధాని మోదీ తొలిసారిగా ప్రతిపాదించారు. 2024లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దీనిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒకే దేశం ఒకే ఎన్నికలు ఏంటి? 2019 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఒక దేశం ఒకే ఎన్నికలు అనే అంశాన్ని ప్రస్తావించారు. అప్పటి నుంచి చాలా సందర్భాల్లో ఒకే దేశం ఒకే ఎన్నికలు అంటూ బీజేపీ మాట్లాడుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన లోక్సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనేది ఈ బిల్లు లక్ష్యం. ప్రస్తుతం 5 ఏళ్ల వ్యవధిలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. భారత రాజ్యాంగంలో దీనిని ఏర్పాటు చేశారు. దీంతో పాటు వివిధ రాష్ట్రాల శాసనసభల పదవీకాలం వేర్వేరు సమయాల్లో ముగుస్తుంది. దానికి అనుగుణంగా ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. పలు రాష్ట్రాల్లో మాత్రం కొన్ని రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం వంటి రాష్ట్రాలు ఉన్నాయి. అదే సమయంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మిజోరాం వంటి రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలకు ముందు ఎన్నికలు జరగగా, లోక్సభ ఎన్నికలు ముగిసిన 6 నెలల్లోనే హర్యానా, జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత మహారాష్ట్ర, జార్ఖండ్లో కూడా ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఢిల్లీలో ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇలా ప్రతిసారి ఎన్నికలు నిర్వహించకుండా దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే ఈ బిల్లు ఉద్దేశం. ఏకకాల ఎన్నికలపై ఏర్పాటైన కమిటీ సిఫారసులు ఏంటి? ఏకకాల ఎన్నికల సిఫారసులను 2 దశల్లో అమలు చేస్తామని కమిటీ తన నివేదికలో పేర్కొంది. తొలి దశలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. 2వ దశలో స్థానిక సంస్థల ఎన్నికలు, సాధారణ ఎన్నికలు జరిగిన 100 రోజులలోపు నిర్వహించబడతాయి. దీని కింద అన్ని ఎన్నికలకు ఒకే ఓటరు జాబితాను సిద్ధం చేస్తారు. ఇందుకోసం ఒకే దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు శ్రీకారం చుట్టనున్నారు. ఇంప్లిమెంటేషన్ గ్రూప్ కూడా ఏర్పడుతుంది. కోవింద్ కమిటీ ఏం చెప్పిందంటే 1951 నుంచి 1967 మధ్య కాలంలో ఎన్నికలు జరిగాయి. 1999లో లా కమిషన్ 170వ నివేదిక 5 ఏళ్లలోపు లోక్సభ, అన్ని శాసనసభలకు ఎన్నికలను సూచించింది. 2015లో పార్లమెంటరీ కమిటీ 79వ నివేదిక 2 దశల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించే మార్గాలను సూచించింది. రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి కమిటీ రాజకీయ పార్టీలు, నిపుణులతో సహా వివిధ వాటాదారులతో విస్తృత సంప్రదింపులు జరిపింది. దేశంలో ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు విస్తృత మద్దతు లభిస్తున్నట్లు, విస్తృతమైన అభిప్రాయాలు ఉన్నాయని వెల్లడించింది.